దేవుడి కొందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఇల్లు అమ్మినా అది పెండింగ్లో ఉండి డబ్బులు రావు నీకు అని అందరు భయపించినారు. నిద్ర లేకుండా ఏడ్చుకునే దాన్ని. ఏసయ్యా నాకు సాయం చేయ, నేను 7 వారాలు వస్తానయ్యా అనుకున్నా. నాకు 7 వారాలు సాయం చేసిన దేవుడు యూనిట్ పదాలు వేస్తాను ఒప్పుకున్నా. నాకు జాగ్రత్తగా సంజయ్ చేర్చిన క్రూరం చూసి కూడా స్థలం గురించి కోరుకున్నాను. దేవుడి కృప. సమస్త మహిమ యేసుకే కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్ళమ్మా. ఫాస్ట్ అమ్మకి ఫాస్ట్ అయ్యగారికి వందనాలు. నేను చీమకర్తలో కాన్పుకి వెళ్ళాను. కాన్పుకి వెళ్తే నేను నార్మల్ డెలివరీ అవనన్నారు. అవునంటే ఈ అమ్మాయికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలా, బలవంతంగా లేదు అని చెప్పారు. నేను అనుకున్నాను తండ్రి యేసయ్యా నాకు కూడా నార్మల్ కాన్పు అయితే నేను మంగళవారం ప్రార్థనకి వచ్చి సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను. నేను నార్మల్ కాన్పు అని అయ్యాను. అవరన్నారా డెలివరీ నార్మల్ కానీ దేవుడు అద్భుత నీ ప్రార్థన వలన విశ్వాసముతో నువ్వు దేవుడికి మొక్కుబడి చేసుకున్నావు. మొక్కుబడి చేసుకోండి, ఖచ్చితంగా మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం ఇస్తానందంట. దేవుడు అద్భుతంగా చక్కగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఆ బిడ్డకి సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాము. దేవునికి మహిమ కలుగునుగా. మాది అర్ధవీడు మండలము, కాకల గ్రామము. అయ్యగారు ఎప్పుడైనా కానీ నేను ఫోన్ ఎత్తరికే నాకు ఫోన్ చేస్తాడు. నీకు ఫోన్ చేస్తాను కాదు, నువ్వు ఫోన్ చేస్తే నీకు ప్రార్థన చేస్తాడు. అయ్యగారు నాకు ఇదంతా నొప్పిస్తుంటుంది అయ్యా అని అంటే మన ఆదివారము ప్రార్థన చేసిండు. నాకు తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. రాత్రి మళ్ళీ ఏందో దడదడగా ఉంటే కొంచెం ప్రేరాయిలు వేసుకొని మింగిన తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరచు. మా వాళ్ళందరూ అంటారు, మా ఊర్లో అంటారు, ఎందుకమ్మా ఎంత లక్క ఉరుకుతుంటుందమ్మా ఈమె ఆడ ప్రార్థన పెట్టినా అంటారు. అయ్య గారు నేను ఎక్కడికైనా పోతానమ్మా, సావైనా బతుకైనా ఆయన కోసమే నేను బతుకుతాను, మీరు ఎంతమంది అయినా ఎగతాలు చేయండి అని అంట. దేవునికి మీ అందరికీ నా వందనాలు. గట్టిగా చప్పటబడి గట్టిగా దేవుని మహిమ పడదాం. గట్టి కొట్టాలి. హల్లెలూయా. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి వందనాలు. మా తమ్ముడు పెళ్ళి పెట్టుకున్నాం. మా దగ్గర అయితే డబ్బులు లేవు. 11వ తారీఖు పెళ్ళి, 10వ తారీఖు కూడా మాకు అందాల్సిన డబ్బులు అందలేదు. యేసయ్యా రేపే పెళ్ళి, యేసయ్యా మీరే సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ఆ పెళ్ళి రోజే మాకు అన్నీ అందాయి. అన్నిటినీ దేవుడు సమకూర్చాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పడు. అలాగే మేము లోనుకి పెట్టుకున్నాం. లోన్ వస్తే సాక్ష్యం చెప్పి 500 కానుకేస్తాను అనుకున్నా. లోన్ వచ్చింది. అలాగే మా అన్నకి షుగర్ 370 ఉందంట షుగరు. అది నార్మల్కి వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, నార్మల్ అయిపోయింది షుగర్. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. మంగళవారం వస్తాను ఒప్పుకున్నా. నాకు సరిగా ఉంది, షుగర్ తగ్గిపోయింది. సరిగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. బర్రె పొద్దుగుకులు మెయ్యలేదు, నెవిరేయలేదని భయం పుట్టి ప్రార్థన చేసుకున్న స్వామి నడిజాంకల్లా మేసింది, నెవిరేసింది. ప్రార్థన చెబుతానన్నా వచ్చిన దేవుడు ఆ కుటుంబానికి మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. పాశ్రమకు నా వందనాలు. మాకు స్థలం లేదు గృహం కట్టుకోవటానికి. స్థలం సాయం చేసింది. ప్రార్థనకు వచ్చినాక గృహం కూడా కట్టుకున్నాము, ఇంట్లోకి కూడా వెళ్ళినాము. దేవుని దయ వల్ల నా కుమారుడికి వివాహం కుదిరితే సాక్ష్యం చెబుతాను. నా కుమారుడికి వివాహం కూడా కుదిరింది దేవుని దయ వల్ల. ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు కట్టుకోవాలి నుంచి ప్రార్థన చేసుకుని ఇల్లు కట్టేసుకున్నారు. వివాహం జరగట్లేదు, వివాహం కావాలని ప్రార్థన చేసుకుని వివాహం. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్న వారి ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి సహాయం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. పాస్టర్కి పాస్టర్కి వందనాలు. ఈ మక్కలు బాగా నొప్పులు 4 రోజుల నుంచి లేయలేక వంగలేకున్నా తగ్గిపోయినాయి. సాక్ష్యం చెబుతాను. స్వస్థపరిచిన యేసు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. ఇక్కడికి వచ్చి మేము అమెరికా పోయాం. మా కొడుకు వాళ్ళ మనవరాలు ఉంటే మేము ఆయన పోయినాక మా ఆయనకు బాగలేక పక్కల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అసలు మందులు అంటే తగ్గల. నేను సాక్ష్యం చెప్తాను అని మొక్కున్నాను. సాయం చేసి తగ్గింది. సురక్షితంగా మంచిగా తెప్పించాడు దేవుడు. మా మనవరాలకు జలుబు, దగ్గు, జ్వరము, వాంతులు బాగుంటే నేను ప్రార్థన చేసుకున్నా. హాస్పిటల్కి పోయారు. వాళ్ళు అన్నారు పరిచయం చేయాలన్నారు. ఆమె పోయి ఇంటికి వచ్చినాక మళ్ళీ హాస్పిటల్కి పోకుండా సాయం చేసిండు దేవుడు. నేను చిన్న మొక్కుబడి చేసుకుని సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. దేవుడు చేసిన కార్యం గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. నాకు సోఫరా, గ్యాస్ ట్రబుల్, పొట్టపరం, మచ్చలు అన్నీ వచ్చినాయి. నాయనకి శరీరం మీద మచ్చలు వచ్చినాయి అమ్మా. అవన్నీ తగ్గిపోయినాయి. చెప్పుకొని
దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు నడిచాం కాడ మెడల నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, తలనొప్పి, లేచి ప్రార్థన చేసుకున్నా, ఏసు రక్తం పూసుకుని వెళ్ళి తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పోయిన ఈ పాప చెప్పమ్మా, ఏం కాదు, వినొద్దు, నాకు వినపడద్దు. ఈ పాప కడుపులో ఉన్నప్పుడు 2 సంవత్సరాల కింద బాగలేదని డాక్టర్లు చెప్పినప్పుడు 3 వారాలు మంగళవారం చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మరి అమ్మాయి బాగుండాలి, ఈసారి వెళ్ళినప్పుడు రిపోర్ట్లు బాగా రావాలని చెప్పి వీళ్ళ తాతయ్య ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ తర్వాత వెళ్తే అక్కడ నార్మల్గానే బాగుందని చెప్పి బాగానే వచ్చింది రిపోర్టు. మేము మా విశ్వాసం ఏంటంటే మరలా ఒకసారి పాపని మంగళవారం చర్చికి తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పుకుందాము అవి నడిచేటప్పుడు అని మేము అనుకున్నాము, వీళ్ళ మమ్మీ మేము. ఇంకా ఇప్పుడు నిన్న పోయిన మంగళవారం వచ్చాము ఈ పాపను తీసుకొని, మరలా కూడా ఈ వారం వచ్చాము. మరి ఊరికా రాకూడదని చెప్పి వస్తా దేవుని సన్నిధిలో దేవుడు ఎంతో మేలు చేశాడు మాకు అని చెప్పి ఒక బియ్యం కట్ట కానుక ఇచ్చాము. చూడండి, ఆ పాప మరి బాగలేదని చెప్పి రిపోర్ట్ వచ్చిందంట. ఇక్కడికి వచ్చి 3 వారాలు ప్రార్థన చేసుకుని వెళ్ళి మళ్ళీ స్కానింగ్ చేస్తే నార్మల్గా ఉంది అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడి మహిమ పరుద్దాం. వారు విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం ఇస్తూ మరి భోజనాలు అందరి కొరకు ఏంటంట రైస్ బ్యాగ్ తీసుకొచ్చారంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. సంవత్సరం అవుతుందండి నేను రాక. మా నాన్నగారికి బాగాలేకపోతే మోషన్స్, వాంతులు అవుతున్నాయి. ఇంటికి తీసుకొస్తేనే తగ్గుతున్నాయి, హాస్పిటల్ తీసుకొస్తే ఎక్కువ అవుతున్నాయి. ఇంటికి తీసుకొస్తే ఎక్కువ అవుతున్నాయి, హాస్పిటల్ తీసుకొస్తే తగ్గుతున్నాయి. ఎందుకు వస్తున్నాయి దేవుడా అని నేను ప్రార్థన చేసుకొని తగ్గిపోతే నేను దర్శి ప్రార్థనకి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకున్నా, తగ్గిపోయింది. దేవుడు స్వస్థత ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా ఇంట్లో నాకు ఎలర్జీ ఉంటుంది, కాలు చేతులు లాక్కొస్తున్నాయని మంగళవారం ప్రార్థనకు వస్తాను. ఇది 3వ వారం. తగ్గిపోయిందమ్మా, ఎలర్జీ తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా కూతురికి కొంపేట అడ్డం తిరిగింది, పేగు మెడక వేసుకొని ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఏసయ్య నా నార్మల్ కానుప అయితే సాక్ష్యం చెబుతాను, మంగళవారం ప్రార్థన పోయినకున్నా నార్మల్గా అయింది. దేవుడు ప్రార్థన వల్ల మొక్కుబడి చేసుకుందంట. దేవుడి కృప ఆ బిడ్డకి అనుగ్రహించబడి నార్మల్ డెలివరీ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇక్కడికి వచ్చిన 2 వీక్స్కే తగ్గిపోయింది. ఇంకా సాక్ష్యం చెప్తా అనుకున్నాను. ఎప్పుడు తగ్గిపోయిందమ్మా? నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ మధ్య రాలేదు. బ్యాక్ పెయిన్ ఇంకా రావట్లేదా? కంప్లీట్ తగ్గిపోయింది. ఏ ఊరు మీది? మాది పక్కన బస్వాపురం. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు 4 అమ్మాయిలు. అన్న దగ్గర ప్రార్థన చేయించుకున్న అబ్బాయి కావాలని, అన్న అబ్బాయి పుడతాడమ్మా నీకు, నాకు అందరు అమ్మాయిలే పుడతారని అని ఏడిచిన. అన్న ప్రార్థన చేసిండు, అబ్బాయి పుట్టినప్పుడు. వీళ్ళు ఫిలిప్, ఈమె భర్త పేరు ఫిలిప్. ఇప్పుడు ఈ పునాదులు వేసేటప్పుడు ఈమె తన భర్త ఇద్దరు కూడా మాతో కూడా ఉండి పునాదులు వేసి ఆ పిల్లర్లు వేసినటువంటి వచ్చాడా ఫిలిప్ రాలేదా? వచ్చాడా? లేదు, నిలబడయ్యా, లేచి అదిగో ఆయన ఈమె ఇద్దరు ఎంతో పరిచయం చేశారు. అయితే అతనికి ఫిలిప్పు నేనే పెట్టా పేరు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే ఫిలిప్ అని పెట్టిన తర్వాత అతనికి అప్పటికి ఒక అమ్మాయి ఉన్నట్టుంది, 2 అమ్మాయిలా? ఒక అమ్మాయి ఉంది. అయితే నిన్నాను, అయ్యా ఫిలిప్ అని పెట్టే కదా, 4 అమ్మాయిలు నీకు పుడతారా అన్న. దేవుని స్తోత్రం చెప్ప. ఇక ఆయన నా మీద అలిగాడో ఏమో, తర్వాత రాలా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాడు. నేను అబ్బాయి ఏం చెప్పట్లేదని వచ్చేవాడు కాదు. నేను ప్రతిసారి అమ్మాయి డెలివరీ అవుతుంటే ఫోన్ చేస్తే నీకు ఆ అమ్మాయే పుట్టిద్ది అన్న. దేవునికి స్తోత్రం. 4 అమ్మాయిలే, దేవునికి స్తోత్రం కాదు. అయితే 5వసారి మాత్రం ఫోన్ చేస్తే ఈసారి అబ్బాయి అన్న. దేవునికి మహిమ కలుగునుగా. అదిగో అబ్బాయిని ఎత్తుకుని వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. వారు ఎంతో మాతో పాటు కష్టపడ్డారు. చలికి, రాత్రిపూట చీకటికి ఇక్కడ ఎన్నో పురుగులు తిరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మరి చెల్లి ఎంతో చక్కగా తన భర్తతో కలిసి ఇక్కడ మేము ఉండి మాతో పాటు
ఈ పరిచర్యలో ఈ కట్టడాని విషయంలో అన్నింటిలో కూడా తోడుగా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. ఆపరేషన్ చేయించుకుంటే కుట్లు మానలే అన్నయ్య. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత మానిపోయినాయా? చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసుకే మహిమ కలుగును. దైవజనరాలకి నా వందనాలు. వందనాలు. 5 రోజుల నుంచి పాపకి బాబుకి ఇద్దరికి ఫీవరు ఒంగోలులో పెట్టుకున్నాము, కానీ తగ్గలేదు. నైట్ జ్వరం వస్తుంటే అంటే వచ్చేది కూడా నిప్పులు కక్కుండా వస్తుంది. సార్కే అర్థం కాల. ఏం కాదులమ్మా తగ్గుతుంది, భయపడొద్దు అన్నాడు. కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే మంగళవారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రభువా అనుకున్నాను. సాక్ష్యం చెప్తున్నాను. తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయింది. బాబుకి కిడ్నీ ఆపరేషన్ చేయించారు 2.5 లక్షలు పెట్టి. కానీ చేసిన తర్వాత కూడా 5 ఇయర్స్ తర్వాత చెప్తగాను ఉంచాలా తీసేయాలా అనేది. ప్రతి 5 నెలలకి ట్రీట్మెంట్ ఇప్పించాలి బాబుకి. కానీ ఒకసారి 5 నెలలకి తీసుకెళ్తే అమ్మ ప్రతి 5 సంవత్సరాల తర్వాత చెప్పగలను 20 మందికే సెట్ అవుతుంది కిడ్నీ ఇట్లా ఆపరేషన్ చేస్తే, కానీ చూద్దాము అని చెప్పన్నాడు. కానీ అప్పుడే నేను ఇక్కడ స్టార్టింగ్లో వచ్చాను ఇక్కడికి. ప్రభువా నా బిడ్డని సేవ్ అయితే నా బాబు గురించి నేను సాక్ష్యం చెప్తానని మొన్న 5 నెలలకి ట్రీట్మెంట్ తీసుకెళ్తే సారే ఆశ్చర్యపోయాడు. కిడ్నీ నార్మల్ స్టేజ్కి వచ్చిందని. కిడ్నీ నార్మల్గా రిపోర్ట్ వచ్చిందంట. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ. గాడ్ బ్లెస్ యు అమ్మా. మాది ఒంగోలు దగ్గర పెదగందం. పాస్టర్ గారు వందనాలు. అసలు మొన్న అయితే జలుబు దగ్గు అసలు బాగుంది. ఉంటే తగ్గిపోయింది. మళ్ళీ ఇంటికాడ తగ్గిపోగానే పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ కాడికి వెళ్ళా. వాళ్ళకి శలాలను గట్టి ఆడుతున్న పిల్లల దగ్గర ఉంటే నాకు ఏం చెప్తుంది, నీరసం అయిపోయింది. నీరసం ఉంటే రక్త పరీక్ష చేయించుకుంటే నీ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందని అన్నారు. ఇంకా చలాను గట్టంగానే అస్సలు నాకైతే మైండ్ పోయింది. అసలు ఏంది మైండ్ లేదా అని అనుకుంటున్నా చలాను గట్టంగానే. ఇంకా నీకైతే నీకు పాస్టర్ గారు ఫోన్ చేయమ్మా అని అన్న. అప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేసావు. చేస్తే ఇక మళ్ళీ నేను మాకాళ్ళు వేసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. ఇంకా బాగా తెగ ఏడ్చే నేను. ఏందయ్యా నాకు మైండ్ కూడా పోయింది చలాను గట్టంగానే. నాకేందయ్యా పాస్టర్ అయినా నీకు మంగళవారం చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెబుతాను, నాకు బాగుంటుందని ఇంటికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకుని మైండ్ అసలు ఎట్టొచ్చిందో వచ్చింది. అప్పుడు ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. నాకు జ్వరము, విపరీతంగా నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నాను. ఒక 20 నిమిషాల కల్లా బాగుంది. పాప కడుపులు నొప్పి తగ్గితే మందిరంలో సాక్ష్యం చెప్తాను నాకు బాగుంది. అమ్మకు పళ్ళు నొప్పి తగ్గితే సాక్ష్యం చెప్తాను నాకు బాగుంది. అందరం కడుపు నొప్పి తగ్గిపోయింది, పంటి నొప్పి తగ్గిపోయింది. ఆ బిడ్డకు కూడా స్వస్థత. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. నాకు 1 గంట అప్పుడు శరీరం అంతా సూర్యులతో కూర్చున్నట్టు బాగలేదు. అసలు మైండ్ మనలో లేదు. నేను లేచి అరకాలు లేచి ప్రార్థన చేసుకొని శుభ్రంగా ప్రార్థన చేసి రక్తం పూసుకొని శరీరం అంతా తగ్గిపోయింది. ప్రేయర్లు రాసుకొని ప్రార్థన చేసుకున్నావు, తగ్గిపోయిందమ్మా. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. సాక్ష్యం ఈ నడుము నడవనియటంలో ఇప్పుడు ప్రార్థన చేస్తే నడుము నొప్పి. ఇప్పుడు ప్రేయర్లో తగ్గిపోయింది నడుము నొప్పి. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ. పాస్టర్కి వందనాలు. నా బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. ఆ జ్వరం రక్త పరీక్ష చేస్తే రక్త కణాలు తగ్గినాయి. డెంగీ జ్వరం అని చెప్పినారు. యేసయ్య నీ మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను తగ్గిపోతుంటే జ్వరం తగ్గిపోయింది. రక్త కణాలు కానీ మంచిగా పెరిగినాయి. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. పాస్టర్ గారికి వందనాలు. చేలో పత్తి వేసుకున్నాం, బాగా పండితే 10,000 కానుకిస్తామని ఒప్పుకున్నాం. దేవుడు సమృద్ధినిచ్చాడు కాబట్టి మందిరానికి కూడా 10,000 ఇస్తున్నారంట. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. పాస్టర్ వందనాలు. నా బిడ్డకి 3 నెలల కింద బాగలేదు, బాగా నీరసంగా అలబడిపోయాడు. ఎందువల్లని బాగా స్కానింగ్ తీపిస్తే ఏం లేదని చెప్పారు. ఆ తర్వాత ఇంకా రక్త పరీక్ష చేపిద్దామన్నా కొన్ని ఏం లేదని చెబుతున్నాం డాక్టర్. దేవుడి వల్ల నా బిడ్డ బాగుంటే పాస్టర్ అమ్మకి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెప్పుకుంది అనుకున్నా. బాగుంది. హాస్టల్లో చేరిండు. నాకు మాడి ఇప్పుడు ఎంత బాగుంది. మేలు జరిగినాయి, అన్నీ మేలు జరిగినాయి. గట్టిగా చెప్పండి కూడా, గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకు నా వందనాలు. పాస్టర్ వందనాలు.
నాకు లివర్కి నీటి బుడకలు నేను చెప్పి హాస్పిటల్ పోతే కడుపులు నొప్పి అని. లివర్కి నీటి బుడకలు నేను హాస్పిటల్ పోతే ప్రైవేట్ లివర్కి నీటి బుడకలు నేను హాస్పిటల్ పోతే ఇంకా నీటి బుడకలు అమ్మ ఒంగోలు వెళ్ళమన్నారు. ఆ సీటీ తీసుకొచ్చి నేను అక్కడ వేసి నా పనికి నేను వెళ్ళిపోతా ఉన్నా, పని చేసుకుంటా ఉన్నా, తింటా ఉన్నా, కడుపులు నొప్పి పోతున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లా. ఇంకా అట్టే ఉండలేక ఒకరోజు కాళ్ళు చేతులు లాక్కొస్తా ఉన్నాయి, కాళ్ళు చేతులు లాక్కొస్తున్నాయి. మా మామ కొడుకుది పెళ్ళి అయితే ఇంకా కాళ్ళు చేతులు లాక్కొస్తున్నాయి. నా ఇండిషన్ చేసుకుని చంద్రలూరు వచ్చి ఇండిషన్ చేసుకుని మా అమ్మగారిది నలభూత్రపాలెం, నన్ను ఇచ్చింది కడిసింగపాలెం. అయితే ఇంకా ఇండిషన్ చేసుకున్నాక కాళ్ళన్నీ వాసుకొచ్చినాయి. కాళ్ళన్నీ వాసుకొచ్చినాయి అంటే మా అమ్మ వాళ్ళు పెళ్ళికి వచ్చారు, మా చెల్లెలు, మేము 4 అక్క చెల్లెలు, 2 తమ్ముళ్ళు, మా తర్వాత 3 తర్వాత. అయితే ఇంకా అందరు పెళ్ళికి వచ్చినాక నాకు ఒళ్ళు వస్తుందని చెప్పి వాళ్ళకి అన్నం పెట్టి ఒళ్ళు వస్తుందని చెప్పేలాక వాళ్ళు అన్నంగా తినకుండా ఇంక వెళ్ళిపోయారు. నాకు పిల్లలు లేరు. 4 సార్లు ముత్యాల గర్భిణి వచ్చింది, తీసేసుకున్నాం. సరేలే కష్టం చేసుకొని పోతుందాం, మేము వ్యవసాయం పని చేసుకుంటాం, బేల్దారి పని మేస్త్రి కాదు, కూలి పనే చేసుకుంటాం. అయితే ఇంకట్టుంది ఏందని చెప్పి ఇంకా సేమకూరు తీసుకెళ్ళారు మా అమ్మ వాళ్ళు. సేమకూరు తీసుకెళ్తే అమ్మ లివర్కి గడ్డ పెరిగిపోయింది, 2 కేజీల గడ్డ ఉంది, నీకు ఎలా ఉంటుంది, నువ్వు ఎందుకని ఇన్ని రోజులు ఈ గడ్డ ఎట్టు పెట్టుకున్నావు, నువ్వు ఎక్కడ చూపించుకోలేదమ్మా, కడుపులు నొప్పి ఉంటే బాగుంటుందని చెప్పి నేను పనికి వెళ్తున్నా కానీ నేను ఎక్కడ చూపించుకోలేదు. ఇప్పుడైనా కానీ హాస్పిటల్కి వచ్చేదాన్ని కాదు, నాకు ఒళ్ళంతా వాసింది అందని వచ్చినాను అని చెప్పిన. అర్జెంటుగా ఒంగోలు వెళ్ళు రేపు పొద్దున్న ఉదయాన్ని అని చెప్పి ఆమె ఒంగోలు ఫోన్ చేసింది, డాక్టర్కి ఫోన్ చేస్తే రేపు రమ్మని చెప్పింది. రేపు రమ్మని చెప్పినాక మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోతే రక్త పరీక్షకు 3000, రక్త పరీక్షకే 3000, సిటీ క్యాన్ తీయాలి. ఆమెకి ఏమైంది ఏం సంగతి అని చెప్పి సిటీ క్యాన్ తీస్తే నా తర్వాత అమ్మాయి తీసుకొని వెళ్ళింది. మా తమ్ముడు, నేను, మా ఆయన, మా మరిది 5 వెళ్తే సిటీ క్యాన్ తీసి ఏమకి గడ్డ లివర్కి సగానికి వచ్చింది, ఏమో ఆపరేషన్ చేస్తే బతకడం కష్టం అని చెప్పారు. అని చెప్పినాక సరే నేను ధైర్యంగా ఉన్నా. ఇంకప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ లేడు. ఆపరేషన్ చేసే డాక్టర్ లేనప్పుడు మళ్ళీ రెండోసారి పోయి సార్ మరి ఎట్టున్నదని అంటే దాని గురించి అయితే మందులు ఏమి లేవమ్మా, నీ ఒంట్లో ఏ జబ్బు ఉన్నా కానీ మందులు ఉన్నాయి కానీ లివర్కి గడ్డకు మటుకు మందులు లేవు, చేస్తే ఆపరేషన్ చేస్తారు లేకపోతే లేదు, ఇంకా అలాగ ఉండిపోవటమేనని. ఇంకా మొత్తం మళ్ళీ వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చింది, లివర్ డాక్టర్ వస్తే లివర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ చూపించిన తర్వాత ఏం చెప్పిందంటే అమ్మా నీకు చాలా పెద్ద ఆపరేషన్ చేసిన 12 లక్షలు అవుతాయి, 12 లక్షలు అయినా కానీ నువ్వు బతుకో మేము గ్యారంటీ చెప్పమా అమ్మా. నేను సరేనని చెప్పి ఇంక మేమిద్దరం మా ఆయన నేను వెళ్ళినాం. ఇంకిద్దరం బయటకు వచ్చేసి నిలబడుకొని ఇంకా ఆపరేషన్ చేసినా బతకనంటారు, బతికితే బతకని, చచ్చిపోని ఏసై ఎట్టు చేస్తాడు చేస్తాడని చెప్పి మేలకొని నేను నిలబడుకున్నా. నన్ను ఇచ్చింది మేనమామకి. ఇంకా ఆయన ఏమన్నంటే మనం మంగళవారం ప్రార్థనకి వెళ్దామే, ఇంక ఎట్టయితే అట్టయిద్ది, 12 లక్షల ఆపరేషన్ ఆడని తీసుకొచ్చి చూపెట్టడానికి నువ్వు బతకమని చెబుతారు, ఇంకేం చేద్దామని చెప్పి ఇంకిద్దరం అక్కడి నుంచి ఇంటికి వచ్చినాక ఇంక ప్రార్థనకు వచ్చి 2 వారాలు. ఒక్కొక్క వారం అయితే అసలు నీళ్ళు కానీ పోసుకోను, అట్నే వచ్చేదాన్ని. నీళ్ళు పోసుకోవటానికి కూడా జ్వరము, చలి, వాంతులు, మంచం నుంచి లేచేదాన్ని కాదు. మా అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది, నా బిడ్డకు పిల్లలు లేరు, అయితే బతికిద్ది అనుకుంటే కష్టమని చేస్తాం, బతికిద్దంటే ఈ జబ్బేంది నా బిడ్డకు అనేది. మా కుటుంబం అంతా, మా బంధుమిత్రులు, రక్త సంబంధికులు అందరూ నన్ను చూసి ఏడిసేవాళ్ళు. ఎట్ట పని చేసేది ఎంత సంగతి ఎట్టుందంటే ఏం బతికిద్దో. ఇంక రోజు చివరికి వచ్చిందని చెప్పి మళ్ళీ నమ్మలేక గుంటూరు తీసుకొని పోయాడు మా తమ్ముడు, మా చెల్లెలు, మా మరిది అందరూ గుంటూరు తీసుకొని పోతే, గుంటూరు పోయినాక జనరల్ హాస్పిటల్ పోతే డాక్టర్లు అందరూ చూసి అని చెప్పారంటే లివర్ డాక్టర్కి మళ్ళీ క్యాన్సర్ డాక్టర్ రాసి ఇచ్చారు. అది క్యాన్సర్ గడ్డ ఏం గడ్డ మనకి తెలియదు అని చెప్పి క్యాన్సర్ డాక్టర్ రాసి ఇస్తే ఆ రోజు ఇంకా క్యాన్సర్ డాక్టర్ లేడు. బిల్డింగ్ చుట్టూ 3 చుట్లు తిరిగి వచ్చినాం, ఏడాది మాకు తెలియక. ఇంకా మొత్తం మళ్ళీ వచ్చి ట్రైన్ ఎక్కాం. మాకు తెలిసిన డాక్టర్కి రెడ్డి గారు ఆయన వాళ్ళ చుట్టాలు ఉన్నారు డాక్టర్ అని చెప్పి ఆయన వాట్సాప్ పెట్టమని ఆయన వాట్సాప్ పెడితే వచ్చి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కినాక ఆయన ఫోన్ చేసిండు మళ్ళీ, ఏందబ్బా తీసుకొని రాని, చలికి తట్టుకోలేకపోతున్నా. మా చెల్లెలు అంటుంది నాతోటి, నాకు దుప్పటి కప్పు అంటున్నా. దుప్పటి కప్పితే పేషెంట్ని తీసుకొచ్చి రాందని వాళ్ళు సీరియస్ పడతారు, వద్దు నువ్వు కూర్చో అంటుంది, బయట సరిగ్గా కప్పుకొని కూర్చుని